మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్ని పార్టీలు ఒకటైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించలేరు. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజా ధీమా. మదనపల్లి మున్సిపాలిటీలోని 6వ వార్డులో జడ్పీటీసీ సమన్వయకర్తతో కలిసి లబ్ధారులకు ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేసిన చైర్పర్సన్. ఓడిపోతామన్న భయంతోనే ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు, అరెస్టులు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఎద్దేవా. మదనపల్లి సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు ప్రకాష్ నాయుడును పరామర్శించిన టీడీపీ నాయకులు. ఎంతమంది ఒకటై ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తిరిగి వైసీపీని అధికారంలోకి తీసుకువస్తాయని మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ పేర్కొన్నారు. నేడు మదనపల్లె మున్సిపాలిటీలోని 6వ వార్డు పరిధిలోని లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డులకు చైర్పర్సన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఉదయ్ కుమార్, సమన్వయకర్త నిస్సార్ అహ్మద్, మున్సిపల్ కౌన్సిలర్లు ప్రసాద్ బాబు, భానుప్రకాష్, ఎంవి రమణ, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ గతంలో జగనన్న సురక్ష పథకం కింద ప్రజలకు వివిధ రకాల మున్సిపల్ పంచాయతీ సేవలను ప్రజలకు చేరువ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద సర్వే నిర్వహించి అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరిగి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మీరు సెల్ మనం వెనక్కి రాజుతా చెప్పు. వైద్యం గురించి అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ఒకటే తీసుకొస్తే ఆయన ఆలోచనని భిన్నంగా ఇంకా 4 అడుగులకు ముందుకేస్తూ ఎన్ని రోగాలంటే దాదాపు 300 పైగా రోగాలకి ఈరోజు ఆరోగ్యశ్రీ వర్తిస్తూ అనేక చోట్ల ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డులతో అనేక హాస్పిటల్స్ లో మీకు అందరికి ఎక్కడ పోయినా వైద్యం అందే విధంగా ఈరోజు తీసుకురావడం జరిగింది. అందులో 5 లక్షలకే మన పరిమితంగా ఉన్న ఆరోగ్య కార్డుల్ని ఈరోజు 25 లక్షలు పెంచడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏమంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యము ట్రీట్మెంట్ ఖరీదైపోయింది. ఈ 5 లక్షలతో సరిపోది వాళ్ళకి ఆరోగ్య ట్రీట్మెంట్ కి. కాబట్టి దీన్ని 25 లక్షలు పెంచడం జరిగింది. ఆ 25 లక్షల్లో కూడా దీర్ఘకాలిక వ్యాధులకి ఫ్రీక్వెంట్ గా మీరు వెళ్ళి చూపించుకోవడానికి కూడా ఆ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డుని జాగ్రత్త పరచుకోండి. దాంట్లో మీరు ఎక్కడైతే ఫస్ట్ పోతారో అక్కడ ఎంట్రీ అయిపోతే మీరు ఎక్కడ పోయినా ఆ కార్డు చూపిస్తే చాలు మీకు వైద్యం అందుతుంది. అవన్నీ మీకు సచివాలయంలో ఏఎన్ఎంస్ వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా మన మదనపల్లిలో 5 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. మీకు చిన్న చిన్న ఆరోగ్యం ఏమైనా నలత చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి క్యూలో నిలబడి చూపించుకునే అవసరం లేదు. మనకు అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. మీ అర్బన్ హెల్త్ సెంటర్స్ లేకపోతే అక్కడ ఎప్పుడో డాక్టర్లు మీకు అన్ని టెస్టులు కూడా కొన్ని చేస్తారు. అక్కడ చేసి అక్కడ చిన్న చిన్న జబ్బులకంతా అక్కడే మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్ ఏమైనా దూరంగా ఉండే వాటికి అంటే ఎక్కువ అయ్యి దానికి ఇక్కడ లేని ఫెసిలిటీ ఉండే వాటికి ఏదే హాస్పిటల్కి అయితే రెఫర్ చేస్తారో వాటికి ఆరోగ్యశ్రీ కార్డ్స్ వర్తిస్తాయి లేదని కూడా వాళ్ళే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంత మంచి పరిపాలన అందిస్తున్న మన జగనన్నని ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్కరు మహిళలే కాదు ఇక్కడ పురుషులు కూడా ప్రతి ఒక్కరు గమనించాలి. రాబోయే ఎలక్షన్స్ లో మన జగనన్నని. అంతేకాదు ఈరోజు చూస్తే మన మిథునన్న మదనపల్లికి సంబంధించి ఏ విషయమైనా ఏ అభివృద్ధి పని మీద ఎవరికి ఏ సమస్య వచ్చినా పోతే ఈరోజు ఎప్పుడు పోయినా ఏమన్నా చెప్పండి ఏ సమస్య తీర్చడంలో కానీ ప్రతి ఒక్క దాంట్లోనే అంత సౌమ్యంగా మాట్లాడడంలో కానీ మనందరము కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కట్టుబట్టలతో బయటపడినటువంటి విడిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని రక్షించేదాని కోసం
భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఏదైతే అంతకుముందు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పరిపాలనలో ఏ విధమైన ముందడుగు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ అగ్రగామిగా ఉండిందో ఆ పేరు ప్రతిష్టలు పోయి మళ్ళీ కింద పడిపోతామో అనే ఆలోచనతో మీరందరూ కూడా ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలనే ఉద్దేశంతో 2014లో అదే కాక జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమాభిమానాలు ప్రజల్లో దూరం చేసేయాలంటే ఏదో ఒకటి మభ్యపెట్టాలనే ఉద్దేశంతో రకరకాల హామీలు ఇచ్చి రైతు రుణమాఫీ అయితేమి, మహిళలకు రుణమాఫీ అయితేమి 600 అబద్ధాలు చెప్పి మేనిఫెస్టో రూపొందించి మన మనసులందరినీ కూడా ఆ రోజు పొల్యూట్ చేసి 2014లో ముఖ్యమంత్రి అయినారు చంద్రబాబు నాయుడు గారు. మరి మనం ఏవైతే కలలు కన్నామో ఈ రాష్ట్రం నిలదొక్కుండే విషయంలో కానీ మన పిల్లల అభివృద్ధి బాటలో చదువు సంఘంలో కానీ ముందుకు పోయినారా అని ఆలోచన చేస్తే ఏ ఒక్కటి కూడా ముందుకు జరగల. అటువంటి సమయంలో మా తండ్రి గారు ఏవైతే కలలు కన్నాడో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల చిరునవ్వులు ముఖంలో చిరునవ్వు చూడాలి, రైతులు ఆనందంగా ఉండాలి, రైతే రాజు అని చెప్పి ఏ విధంగా భావించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ప్రాజెక్టుల రూపం అయితేనేమి, పావుల వడ్డీ పేరుతో మహిళలకు రుణాలు ఇవ్వడం అయితేనేమి, ఆరోగ్యశ్రీ ద్వారా అయితేనేమి, 108 ద్వారా అయితేనేమి ఇన్ని మంచి కార్యక్రమాలతో ఈ రాష్ట్రానికి ఇంత మంచి పేరు తెస్తే ఈ రోజు ఈ రాష్ట్రం పేరు అట్టడుగున పడిపోతుందని బాధతో 3468 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మిమ్మల్ని అందరినీ మనమల్లందరినీ కూడా ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి, ప్రతి వీధికి వచ్చి పలకరించి నేనున్నాను, మీకు మీ సమస్యలు పరిష్కరిస్తాను, నన్ను ఒకసారి నమ్మే అవకాశం ఏంటని చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకోవడం. నిరుపేదగా ఉండి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కేటగిరీకి చెందినవాడైతే ఈ యుద్ధానికి సరిగ్గా రాగలడని చెప్పి దేవుని వల్ల ఆయన ఏం చేశాడు, ప్లాన్ గా నన్ను ఎన్నుకున్నారు. నేను కూడా మీలో ఒక మనిషినే. అవతల పక్క పెత్తందారులు ఉంటారు, డబ్బు ఉండే వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళకు డబ్బు బలం ఉంటే నాకు ప్రజల బలం ఉంది. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఉంది. నేననేది ఒకటన్నా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అవసరమో ఆయనకు ఈ పదవి అవసరం కాదు, మనకు ఆయన అవసరం. ఎందుకంటే ఈ రోజు మనం సుభిక్షంగా హాయిగా ఉండాలా, మన జీవితంలో మన పిల్లలు బాగుపడాలా, పిల్లలు బాగా చదవాలా, ఆరోగ్యాలు బాగుండాలా, అందరూ మంచిగా ఉండాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే ఇది జరుగుతుంది. ఈ రోజు నేను ప్రజలకు చాలా చేశాను. మీరు ప్రజల దగ్గర పోయి ఓటు అడగండి. ప్రతి ఇంటికి నేను ఏదో రకంగా లబ్ధి పొందాను. 90% ఇళ్లకు ఏదో రూపంలో నేను లబ్ధి చేకూర్చున్నాను. మీరు తల ఎత్తుకొని ఓటు అడగండి. వేరే పార్టీలు అయితే తల దించి ఓటు అడగల, ఎందుకంటే వాళ్ళు ఏమి చేయలేదు కాబట్టి ప్రజలకు. నేను ప్రజలకు చేశాను. నా ఓటు అడిగేటప్పుడు తల ఎత్తుకొని మీరు అడగండి, మీకు ఆ హక్కు ఉంది. ఎందుకంటే ఎవరు కూడా కాదు, ప్రతి మనిషికి చూడు. ఈరోజు 1వ తేదీ మీరే పెన్షన్ తీసుకున్నారు. చూడండి, ఒక కొడుకే ఉండడం, నాయనకు డబ్బు ఇచ్చేదానికి పోతా ఉంటే కూడా సొంత కోడలు అడ్డపడుతుంది ఈ కాలంలో. అట్లాంటిది పోయి ఎవరు అడ్డం లేకుండా మీ బిడ్డగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికి కరెక్ట్ ఆ 1వ తేదీ తెల్లారి 7 గంటలకు బెల్ నొక్కి మీ చేతికి డబ్బులు ఇస్తాను. కాబట్టి నన్ను కూడా మీరు ఆశీర్వదించి ఇంకా రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో మాకు ఇద్దరిని గెలిపిస్తే మేము పోయి మా జగన్మోహన్ రెడ్డి గారి సేవ చేసి మీ అందరికీ ఆయన దగ్గర ఉండి మీకు సేవ చేసే భాగ్యం కలిగిస్తాము. భాగ్యం కలిగించండి మాకు. మేము ఖచ్చితంగా మీ సేవలో ఉంటాము. మీ ఏ ప్రాబ్లం వచ్చినా నేను మీలాంటి సామాన్య మనిషి కాబట్టి నాకు వచ్చిన ప్రాబ్లం మీకు వచ్చి ఉంటాయి, నాకు తెలుసు. నేను ఒక ఉద్యోగస్తుని కాబట్టి అందరి ప్రాబ్లమ్స్ నాకు తెలుసు. అర్ధరాత్రికి మీరు మా ఇంటికి వచ్చినా మా ఇంటి తలుపులు తెలుసుంటాయి. నేనే ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబడతా ఉంటాను. మీరందరూ నాకు సహకారం అందించండి. నేను ఖచ్చితంగా మీకు తోడిస్తాను, మీకు తోడుగా ఉంటాను. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు సర్పంచ్ ప్రకాష్ నాయుడుపై అక్రమ మద్యం కేసులు పెట్టి రిమాండ్కు పంపడం దారుణమని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు విమర్శించారు. నేడు మదనపల్లె సబ్ జైల్లో నందు రిమాండ్లో ఉన్న ఆయన్ను దొరబాబుతో పాటు టీడీపీ నాయకులు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ చిన్నబాబు, చిత్తూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, నాయకులు దొరస్వామి నాయుడు, వెంకటేష్, మస్తాన్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష పార్టీల నాయకులపై అక్రమ కేసులు పెట్టి అధికార వైసీపీ నాయకులు వేధించడం బాధాకరమన్నారు. టీడీపీ నాయకులు ఇటువంటి అక్రమ కేసులకు భయపడారని స్పష్టం చేశారు. తమ వారికి పార్టీ అధిష్టానం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ఓటమి భయంతోనే వైసీపీ వారు ఇటువంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే రిటర్న్ గిఫ్ట్లు ఉంటాయని స్పష్టం చేశారు. కోకా ప్రకాష్ అని బంగారుపాలెం మండలం ఎర్రళ్లపల్లి, ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు. జిల్లాలో సర్పంచుల సంఘాన్ని అంతా కూడా ఆర్గనైజ్ చేసి ఎన్నో ఉద్యమాలు చేశాడు. అట్లాంటి ఆయన పైన మరి ఆయన బెంగళూరు నుంచి వస్తూ ఉంటే చిన్న కారు అది, అసలు ఆ కేసులు కూడా పట్టద్దు దాంట్లో.
వాళ్ళు 25 కేసులు తెస్తూ ఉన్నారని తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగానైనా ఆయన్ని అరెస్ట్ చేసి పాలిటిక్స్లో రాజకీయంలో తిరగనేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు తప్పుడు కేసులు పెట్టి పోలీసులు చేస్తున్నారు. అది కాకుండా ఆయన దీనికోసం వాళ్ళ హక్కుల కోసం సర్పంచుల హక్కుల కోసం పోరాడుతూ ఉంటే అవన్నీ కూడా కేసులు పెట్టి దీంట్లో ఇంక్లూడ్ చేసి ఈ కేసులంతా కూడా ఉన్నాయి అని సుమారు 5 కేసులు 6 కేసులు కూడా పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు సర్పంచుల సంఘం ప్రెసిడెంట్గా ఉండి ఆయన ఎక్కడైనా రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి పోతే దానిపై కూడా ఒక కేసు పెడతాడు. ఇది కరెక్ట్ కాదు. వీళ్ళు ఎంత ఒక బాల్ను కొట్టినారంటే ఎంత ఇసిరి కొడితే అంత రియాక్షన్ వస్తుంది. వాళ్ళు ఏమి ఈరోజు జైల్లో పెట్టినంత మాత్రాన్నో లేకుండా పోతే ప్రత్యేకంగా కేసులు పెట్టినంత మాత్రాన్నో తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు భయపడరు, ఇంకా ఎక్కువగా ఉద్యమిస్తారు. ఈ తప్పుడు కేసులంతా కోర్టులలో మేము మరి దాన్ని ఫైట్ చేసి లీగల్గా మేము ఫైట్ చేసి తప్పకుండా కార్యకర్తలను సేవ్ చేసుకునేదానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. లీగల్ టీం కూడా రెడీగా ఉంది. వాళ్ళు కూడా దీనిపైన ఫైట్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. బంగారుపాలెంకు సంబంధించినటువంటి సర్పంచుల సంఘం అధ్యక్షుడు కోకా ప్రకాష్ గారిని ప్రభుత్వం ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు, అక్రమ అరెస్టులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 18 నెలలు జైల్లో ఉండి చెప్పకూడదు తిన్నాడు కాబట్టి అందరూ కూడా జైల్లో పెట్టాలి. తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ చూసినా పవనాలు వీస్తున్నాయి. ఈరోజు క్యాడర్ను భయపడితే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అందరూ కూడా భయపడతారనే ఉద్దేశంతో ఇటువంటి పిరికి చెందలకు పాల్పడుతున్నారు. మేము ఇంకా ఉండేది గడువు మాత్రం 60 రోజులే. మొదట గుర్తుపెట్టుకోండి, వైసీపీ వాళ్ళకి ఎవరైతే ఈరోజు మా మీద ఇబ్బంది పడి అక్రమ కేసులు కట్టి ఎవరైతే వేధిస్తున్నారో ఎవరిని కూడా ఒక్కరితో సహా ఎవరిని వదిలిపెట్టాం. ఈరోజు మా దొరబాబు అన్న గారు, మా జనరల్ సెక్రటరీ గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. కాబట్టి రేపు రాబో రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి కానీ, వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ, వైసీపీ మంత్రులకు కానీ, ఎంపీలకు కానీ ఒకటే తెలియజేస్తున్నాం, ఖబర్దార్ 60 రోజుల్లో వచ్చేది మేమే, మిమ్మల్ని అందరినీ ఇదే జైలుల్లో నింపుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో ప్రస్తుత పరిస్థితులు దేశ విభజన కాలం నాటి భయానక పరిస్థితులను తలపిస్తున్నాయని, ప్రజలను రక్షించాల్సిన వారే కుట్రలకు పాల్పడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. నేడు మదనపల్లె పట్టణం చిత్తూరు బస్టాండ్ వద్ద ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు కోసూరు భవానీ, మురళీమోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం యాదవ్, నాయకులు కొండయ్య, దివాక, గణపతి, శంకర్ రెడ్డి, బుజ్జి, విజయ్, మల్లికార్జున్, వెంకటేష్ రెడ్డి, పూల నాగరాజు, కృష్ణయ్య వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదనపల్లె పట్టణ అధ్యక్షులు బర్నేపల్లె రవికుమార్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం దుశ్చర్య ఎంత దారుణంగా ఉందో సందేశ్ ఖాళీలో జరిగిన సంఘటనలు తెలియజేస్తున్నాయన్నారు. రాజంపేట బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆకుల కృష్ణమూర్తి మాట్లాడుతూ కొన్ని నెలలుగా సందేశ్ ఖాళీ గిరిజనులపై ఆకృత్యాలు జరుగుతుంటే మమతా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం బాధాకరమన్నారు. సందేశ్ ఖాళీ గ్రామంపై తృణమూల్ నాయకులు షేక్ షాజహాన్, అతని అనుచరులు దాడులు చేశారని, మహిళలపై ఇష్టానుసారంగా లైంగిక దాడులకు పాల్పడ్డారని, వివస్త్రలకు చేసి గ్రామంలో ఊరేగించారని ఆరోపించారు. వారి పొలాలను ఆక్రమించుకున్నారని తెలిపారు. షాజహాన్ పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దేశవ్యాప్త ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అధికారంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని లోన్లలో అమ్ముకొని వారిపైన ఈడీ కేసు ఉంటే ఈడీ బృందం వాళ్ళని అరెస్ట్ చేసేదానికి వెళితే వారి యొక్క మూకల చేత వారిని రాళ్లతో దాడి చేయించి వారిని గాయపరచడం జరిగింది. సోదరులారా, అక్కడ ఉన్న మమతా బెనర్జీ ఇలాంటి వారిని ప్రోత్సహిస్తుంటే అక్కడున్న గవర్నర్ ఏమండి మీరు ఇన్ని అరాచకాలు చేస్తున్నా మీ మంత్రిని వెనకేసుకొని వస్తున్నారు, మీరు అతన్ని అరెస్ట్ చేయకపోతే నేను క్యాంపు అక్కడ తరలించాల్సి వస్తుందని బెదిరించిన తర్వాత వారు అతన్ని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసినంత ధైర్యంగా టీఎంసీ మహిళా కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి మమ్మల్ని చాలా హరాస్ చేసినాడు. రాత్రుల్లో 11 గంటలకు మమ్మల్ని వాళ్ళ టీఎంసీ ఆఫీసులో మీటింగ్ ఉన్నదని పిలిపించి మా పైన లైంగిక దాడులు చాలా జరుగుతున్నాయి. అలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని వాళ్ళు రోడ్డుపైకి రావడం జరిగింది. అలాగనే కాకుండా ఇంకా మామూలు వ్యక్తులను కూడా ఎంతో మందిని కిడ్నాప్ చేసి వారిని హరాస్ చేసి వాళ్ళని లైంగికంగా వేధిస్తున్నటువంటి
షాజహాన్ సయ్యద్ ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే ఉరి తీయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. వారు అనేక భూ కబ్జాలు కూడా పాల్గొన్నారు. ఇలాంటి వ్యక్తులను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించి వారిని సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మదనపల్లి పట్టణంలో చిత్తూరు బస్టాండ్ నందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సిందేల్ కలి అనే ప్రాంతంలో అక్కడ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు ఆ ప్రాంత ఎమ్మెల్యే షాజహాన్ ఆ ప్రాంతంలో ఉన్న గిరిజనులు మరియు ఎస్సీ మహిళలు వాళ్ళ ఇళ్లకు సర్వే పేరుతో వెళ్ళి అక్కడ అందమైన అమ్మాయిలను వారి కార్యాలయాలకు తీసుకెళ్లి ఆ రోజు రాత్రి అక్కడ గడిపి మళ్ళీ ఇళ్లకు పంపించడం జరుగుతుంది. ఇటువంటి మన భారతదేశానికి చాలా సిగ్గుచేటు. మహిళా ముఖ్యమంత్రి ఉండి అక్కడ లైంగిక వేధులు జరగడం చాలా హేయమైన చర్య. ఆ దాడిలో పాల్గొన్న వారిని వెంటనే శిక్షించాలని భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడో విదేశాల్లో జరుగుతున్న మహిళల అత్యాచారము మన భారతదేశంలో జరుగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ ఒక మినిస్టర్ అయి ఉండి 10 మందికి బుద్ధి చెప్పేవాడు ఉండి అటువంటి వాడే అడ్డదారు దొక్కుతూ మహిళలపై దాడి చేస్తా ఉంటే ఇక సామాన్య కార్యకర్తలు ఏం చేస్తాడు? ఇటువంటి అరాజకాలని వెంటనే ఆపకపోతే రానున్న రోజుల్లో అక్కడుండే బీజేపీ కార్యకర్తలైతేనేమి, ప్రజలేమి, మహిళా సంఘాలైతేమి మీ పార్టీకి కానీ మీకు కానీ బుద్ధి చెప్తారు. ఒక మహిళ సీఎం అయ్యి నీకు అంత మాత్రం బుద్ధి లేదమ్మా. నీలాంటి తోడుపుట్టు కానీ నీలాంటి కూతురు లాంటి బిడ్డ ఆ పాప, అటువంటి బిడ్డలని హరాస్ చేస్తా ఉంటే నువ్వేం కళ్ళు మూసుకుంటావా? నువ్వు దేనికి ఉండేది? నీకు ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయమే కావాలంటే నువ్వు రిజైన్ చేసి ఇంటికి వెళ్ళిపోతే మిగతా వాళ్ళు ఉండరు. వాళ్ళు ప్రభుత్వాలు మార్చుకొని గవర్నమెంట్ రన్ చేసుకుంటారు. ఇటువంటి దిశ పాల్పడకుండా రానున్న రోజుల్లో ఇటువంటి ఏమైనా జరిగిందంటే దేశవ్యాప్తంగా ఆందోళన చేసేకి బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు పొందాలంటే రైతులు ఈ క్రాప్ బుకింగ్, ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి చంద్రనాయక్ తెలిపారు. మదనపల్లె కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ క్రాప్ బుకింగ్ 100% పూర్తయిందని, ఈకేవైసీ మాత్రం 99% పూర్తి చేసినట్లుగా చెప్పారు. ఈ క్రాప్ బుకింగ్, ఈకేవైసీ చేయించుకున్న రైతులకు భవిష్యత్తులో 0 వడ్డీ రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, బీమా రాయితీ వంటివి పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. శుక్రవారం నుంచి సోషల్ ఆడిట్ జరుగుతుందని, రబీలో సాగు చేసిన పంట వివరాలు, ఈ క్రాప్ బుకింగ్, ఈకేవైసీ వివరాలు ఆర్బీకేల్లో మార్చి 3వ తేదీ వరకు అందుబాటులో ఉంచుతామన్నారు. రైతులు ఆర్బీకేలకు వెళ్లి వారు వెంచిన పంట వివరాలు, సర్వే నంబర్లో తేడాలుంటే వెంటనే ఆర్బీకే ఇన్ఛార్జికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతుల వద్ద నుంచి దరఖాస్తులను పరిశీలించి 7వ తేదీ జాబితాను ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో మదనపల్లె మండల వ్యవసాయాధికారి నాగప్రసాద్, ఝాన్సీ డివిజన్లోని వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ వచ్చేసి మనకు ఈ క్రాప్ బుకింగ్ అండ్ ఈకేవైసీ. సో ఈ క్రాప్ బుకింగ్ మన జిల్లాలో 100% చేసేసాము. బట్ ఈకేవైసీ మాత్రం 99% చేశాము. 1% ఈజ్ పెండింగ్. సో ఈరోజు midnight 12 వరకు మనకు యాప్ అనేబుల్లో ఉంటుంది కాబట్టి మీన్వైల్ ఇప్పుడు ఉండే టైం గ్యాప్ ఏదైనా ఉంటే ఆ 1% క్లియర్ చేయాలి. చేస్తేనే వీళ్ళకు భవిష్యత్తులో ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, 0 వడ్డీ పంట రుణం కానీ, వాట్ ఎవర్ ది గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడానికి మెయిన్ కారణము ఈకేవైసీయే. ఈకేవైసీ చేయకపోతే మాత్రం గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ రావు. కాబట్టి దయచేసి రైతులు, జిల్లాలో ఉండే దాదాపు 2 లక్షల చిల్లర మంది రైతులు ఉన్నారు. సో వీళ్ళందరిలో మ్యాక్సిమం అయిపోయింది. 1% దాదాపు ఒక 500-600 మంది ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి అది కంప్లీట్ చేసుకోవాలి. ఇక రేపటి నుంచి మనకు సోషల్ ఆడిట్ అనేది జరుగుతుంది. రబీలో పంట వేసిన ప్రతి రైతుకు ఈ క్రాప్ బుకింగ్ జరిగింది. అలాగే ప్రతి రైతుకు ఈకేవైసీ కూడా జరిగింది. సో ఈ లిస్టు రేపు ఆర్బీకేలో ఎల్లుండి 1, 2, 3 తారీఖుల్లో సోషల్ ఆడిట్ కోసం లిస్టులు డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు తమ ఆర్బీకేలకు వెళ్ళి వాళ్ళు వేసిన పంట కానీ, విస్తీర్ణం కానీ, సర్వే నంబర్ కానీ ఏదైనా తేడా ఉంటే ఇమ్మీడియట్గా రైతు ఒక ఆర్బీకే ఇన్ఛార్జికి ఒక అప్లికేషన్ అంటే దరఖాస్తు రూపంలో
నాది ఈ డిఫెక్ట్ ఉంది అని అప్లికేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అవన్నీ తీసుకొని 5వ తారీఖు 6వ తారీఖు 4, 5, 6 తారీఖుల్లో గ్రీవెన్సెస్ అన్ని రీఅడ్రస్ చేసి 7వ తారీఖు ఫైనల్ లిస్టు డిస్ప్లే చేయడానికి అవకాశం ఉంది. సో 7వ తారీఖు దాటిన తర్వాత ఎటువంటి అవకాశము ఉండదు. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలిగితే భవిష్యత్తులో గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్ననే ఆనరబుల్ సీఎం గారు మనకు వైఎస్ఆర్ రైతు భరోసా అండ్ పిఎం కిసాన్ మరియు 0 వడ్డీ పంట రుణాలు దాదాపు 41 కోట్ల రూపాయలు 2,05,000 మంది రైతులకు 41 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే 0 వడ్డీ పంట రుణం కింద దాదాపు 28,000 మంది రైతులకు ₹1,00,000 ఎవరైతే తీసుకొని క్రాప్ లోను 1 ఇయర్ లోపల రీపేమెంట్ చేశారో వాళ్లకు 0 వడ్డీ పంట రుణం కూడా ₹7,69,00,000 రావడం జరిగింది. సో ఇలాంటి అవకాశం రావాలంటే మ్యాండేటరీగా క్రాప్ బుకింగ్, ఈకేవైసీ 2 జరగాలి. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టడం జరిగిందని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి తెలిపారు. నేడు మదనపల్లె ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మా పేరెంట్స్ అంతా బయట వెళ్ళిపోదండి. మా పేరెంట్స్ బయట వెళ్ళిపోదండి. నుంచి 993 అంటే 99 చూడండి. బుక్ ఓపెన్ చేస్తే మేలేమో సార్, చూసి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 63 మేరకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య పొందడానికి సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి కోరారు. నేడు మదనపల్లె ఎంఈఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పై పేర్కొన్న జీవో ప్రకారం 5 సంవత్సరాలు నిండిన చిన్నారులు సచివాలయాల్లో నమోదు చేసుకుంటే వారి నివాసంలో ఉంటున్న 3 కిలోమీటర్ల లోపు ఉన్న ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉచిత అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. మార్చి 14వ తేదీలోపు తల్లిదండ్రులు తమ చిన్నారుల పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. లాస్ట్ డేట్ సార్, రేపటి నుంచి అప్లై నుంచి 1 నుంచి 23 వరకు ఏదో ఉంది సార్. 1-3 నుంచి విద్యా హక్కు చట్టం ప్రకారము 5 సంవత్సరాల నిండిన పిల్లలు మన ప్రైవేట్ స్కూల్ నందు ఆర్టీ యాక్ట్ ప్రకారము ఫ్రీగా చదువుకునేందుకు మనకు 1వ తేదీ నుంచి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి 5 సంవత్సరాల నిండిన పిల్లలందరూ మనకు రేపు నుంచి www.cscap.gov.gov సైట్ నందు ఓపెన్ అవుతుంది. కనుక 5 సంవత్సరాల నిండిన పిల్లలందరూ ఎవరెవరు సచివాలయం పరిధిలో లేదా మా ఆఫీస్ నందు కానీ లేదా ఆ వెబ్సైట్ నందు కానీ అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. కాబట్టి మేమందరికీ తెలియజేయడం ఏమనగా రేపు నుంచి మీరు అప్లై చేయాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళకు అప్లై చేసినందుకు ఏదైనా డౌట్స్ ఉంటే మనకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ 14417 ఆ నెంబర్ కాల్ చేసినా కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదా మా ఎంఈఓ ఆఫీస్ నందు వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. లేదా మేమే కూడా వాళ్ళకు 12(1) విద్యా హక్కు చట్టం ప్రకారం వాళ్ళకి కావాల్సిన ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని వస్తే మేమే కూడా ఆన్లైన్లో అప్లై చేయిస్తాము. లేదా సచివాలయం నందు కూడా వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు కూడా మనకు
అప్లై చేయిస్తారు. కాబట్టి రేపు నుంచి మనకు అవకాశం ఉంది. కాబట్టి దీనికి విస్తృతంగా మీరు అప్లై చేసుకుంటూ కోరుతున్నాము. మీకు పడిన డబ్బుల్లో నుంచి అమ్మఒడి డబ్బుల్లో పడిన తర్వాత అర్బన్ వాళ్ళు అయితే 8,000, రూరల్ వాళ్ళు అయితే 6,500 మాత్రం కడితే చాలు. మిగతా వాళ్ళకి ఎటువంటి ప్రైవేట్ వాళ్ళకి ఫీజులు కట్టనవసరం లేదు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ 12(1) విద్యా హక్కు చట్టం ప్రకారము 5 నుండి అంటే 5 కంప్లీట్ అయిన పిల్లలు అంటే దానికి ఒక డేట్ ఇవ్వడం జరిగింది. ఆ డేట్ ఏదంటే 2 ఏప్రిల్ 2018 నుంచి 31 మార్చి 2010లో జన్మించిన పిల్లలు వాళ్ళు అప్లై చేసుకోవాలా. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కోరుతున్నాం. ఇప్పుడు ఎస్సీ పిల్లలకి 10%, హెచ్ఐవి పిల్లలకి 5%, ఎస్టీ పిల్లలకి 4%, అలాగే బీసీ మైనార్టీ ఆ పిల్లలకి వచ్చి 6%. ఈ విధంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. అలాగే 3 కిలోమీటర్స్ లోపలే స్కూల్కు వాళ్ళ రెసిడెన్స్కు 3 కిలోమీటర్స్ లోపలే ఉంటారు సార్. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను రాణించాలని రిటైర్డ్ బ్రిగేడర్ అనుపమ శర్మ సూచించారు. నేడు మదనపల్లె పట్టణ సమీపంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు స్పోర్ట్స్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐఏటి స్కూల్ కలికిరి కమాండర్ రాజేష్ కుమార్, పాఠశాల నిర్వాహకులు అమృత శ్రీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, తద్వారా వారిలో ఏకాగ్రత, క్రమశిక్షణ, శరీర ద్రాఢ్యం అలవడుతుందన్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం వారు చదువుతో క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ పాఠశాల నుండి మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులు రావాలని ఆకాంక్షించారు. खेलो, खूब खेलो, हारने की चिंता मत करो, दोबारा खेलो, फिर से खेलो, हौसला कम मत करो। मंच पर उपस्थित हमारे आदरणीय चीफ गेस्ट ब्रिगेडियर अनुपम शर्मा, प्रिंसिपल मैडम, डायरेक्टर मैडम, मैनेजिंग डायरेक्टर मैडम एंड निर्णायक स्टाफ एंड प्रिय गुरुजनों, मैं इस अवसर पे आप लोगों के सामने यहाँ उपस्थित हूँ। इसके लिए मैं आप लोगों को तहे दिल से धन्यवाद देता हूँ। बच्चों, हमारे लाइफ में खेल का बहुत ही इम्पोर्टेंस है। शिक्षा और खेल दोनों एक ही सिक्के के 2 पहलू हैं। शिक्षा से हमें मेंटल डेवलपमेंट होती है और स्पोर्ट से हमें फिजिकल डेवलपमेंट होती है। After his selection in NDA, he left his engineering studies and completed his studies there. Sir joined the Indian Army as a commissioned officer in the year 1987, after which he served 3 terms in Kashmir Valley, 1 term in Nagaland and Arunachal Pradesh, 1 office in Central Zone Badrinath area, 3 terms in Rajasthan, Gujarat, Hyderabad and Secunderabad. He rendered important services by completing 3 terms at Training Area School Authority Nasik, Artillery School and 2 terms at Army War College. During his service in Kashmir Valley, he commanded the unit and after being promoted to the rank of brigadier, he rendered his incredible services in Hyderabad. Sir, after completing 35 years and 6 months in the Indian Army, has retired as brigadier from Army Headquarters, Delhi. He was awarded 3 commendation cards for his hard work and indomitable courage during his service period. Not only this, he attended the staff college course in America. He has served as the nodal officer under the Ministry of Defense during the COVID-19 pandemic. He is appointed as Deputy Inspector General of Police in Central Reserve Police Force in the year 2023, Kalikiri. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్ని పార్టీలు ఒకటైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించలేరు. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజా ధీమా. మదనపల్లె మున్సిపాలిటీలోని 6వ వార్డులో జెడ్పీటీసీ సమన్వయకర్తతో కలిసి లబ్ధారులకు ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేసిన చైర్పర్సన్.
ఓడిపోతామన్న భయంతోనే ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు, అరెస్టులు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఎద్దేవా మదనపల్లె సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు ప్రకాష్ నాయుడుని పరామర్శించిన టీడీపీ నాయకులు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.